విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. 2025 సంవత్సరానికి గాను డిసెంబర్ మాసంలో మకర రాశి వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. మకర రాశి అనగానే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2, 3 పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. అలాగే మీ పేరు గనక బో, బా, జీ, జూ, జే, జో, ఖా, గా, ఘీ అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి మకర రాశి వాళ్ళకి శని ప్రభావం కారణంగా లగ్నాధిపతి శని ఈ నెలలో కర్మ ఫలితాలను అనుభవించేట్లు చేస్తాడు. కష్టాలకు తగినటువంటి ఫలితం రావడము మొదలవుతుంది. శ్రమ, నియమ పాలన, సమయ పాలన కూడా విలువ పెరుగుతుందని చెప్పొచ్చు. గురు ప్రభావం వలన గురువు జ్ఞాన సంబంధ విషయాల్లో బోధన, సలహా, న్యాయం, తాత్వికతలో మీరు ఎదుగుతారు. వృద్ధుల నుండి మీరు ఆశీర్వాదాలు లభించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సూర్య ప్రభావం వలన మీకు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ధైర్యం, గౌరవం, అలాగే సామాజిక ప్రతిష్టను మీకు ఇనుమడింపజేస్తారని చెప్పొచ్చు. అహంకారం పెరగకుండా జాగ్రత్త వహించాలి. చంద్ర ప్రభావం వలన మీలో మానసిక ప్రశాంతత, భావనాత్మకత లోతు పెంచుతాడని చెప్పొచ్చు. అలాగే ఎక్కువగా మనోభారం అనేది ఉంటే ధ్యానము, నిశ్శబ్దం ద్వారా శాంతి పొందుతారు. బుధ ప్రభావం వలన మీలో వ్యాపార చాతుర్యం, అలాగే మాటల్లో మితంగా ఉండడము, గౌరవము అనేది పెరుగుతాయి. కుజ ప్రభావం వలన కష్టపడి సాధించేటువంటి శక్తి, కానీ ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. శుక్ర ప్రభావం వలన కళా, సౌందర్య పిపాస, ఆధ్యాత్మిక ఆనందము వైపును మిమ్మల్ని ఆకర్షింపజేస్తాడు. దాంపత్య సంబంధాల్లో ప్రేమాభిమానాలు అనేవి పెరుగుతాయి. రాహుకేతు ప్రభావం వలన ఆధ్యాత్మికంగా గోప్యత ఉంటుంది. అంతర్ముఖ దృష్టి పెరుగుతాయి. పాత కర్మల ఫలితాలు బయటపడవచ్చు. మరి డిసెంబర్ మాసంలో మకర రాశి వాళ్ళకి గృహ సంబంధ విషయాల్ని గమనించినట్టయితే గృహ వాతావరణము మెల్లగా స్థిరత్వం వైపు సాగుతుంది. ఇంటి పనులు, అలంకరణలు, గృహ మార్పులు లేదా పునర్నిర్మాణ యోచనలు అనేవి మెల్లిగా సాగుతాయి. పాత ఇల్లు అమ్మకం లేదా కొత్త ఇల్లు కొనుగోలు ప్రయత్నాలు గమనించదగ్గ స్థాయిలో ముందుకొస్తాయి. శని ప్రభావం వల్ల మీరు దీర్ఘకాలికంగా నిలిచేటువంటి ఇల్లు కోసం ఆలోచిస్తారు. తాత్కాలికంగా సౌకర్యం ఉంటే స్థిరత్వంగా ప్రాధాన్యత చూస్తారు. ఇంట్లో వాస్తు మార్పులు లేదా దేవతా స్థానం యొక్క మార్పులు చేస్తారు. పాత పరికరాల మరమ్మతులు కానీ గృహ పరికరాల మార్పులు కానీ ఈ నెలలో జరగవచ్చు. భూమి, ఆస్తి, నిర్మాణాలు, ప్లాట్లు, వ్యవసాయ భూములపైన మీ దృష్టి బలంగా ఉంటుంది. గురువు శని అనుకూలత వల్ల దీర్ఘకాల పెట్టుబడులకి ఇది చాలా మంచి సమయం అని చెప్పొచ్చు. ఆస్తి పత్రాలు ముందుకు సాగుతాయి. పాత సొమ్ములు తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది. కొన్ని ఆస్తులపైన విభేదాలు రావచ్చు, కానీ చాతుర్యంతో పరిష్కరించగలుగుతారు. భూమి, కట్టడాలు లేదా బంగారం రూపంలో పెట్టుబడి చేయడం శుభప్రదం. న్యాయపరమైనటువంటి ఆస్తి వ్యవహారాలు ఈ నెలలో కొంత తీర్మాన దశకు చేరుకుంటాయి. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. కొత్త వాహనము కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి చక్కగా ముహూర్తం చూసుకుని శుభ సమయంలో మీరు కొనుక్కుంటే మంచిది. అలాగే పాత వాహనాల మరమ్మతులు కానీ ఇన్సూరెన్స్ పత్రాలపైన విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకోండి. ప్రయాణాల్లో శ్రమ, ఆలస్యం అనేది ఉండొచ్చు. అయితే దూర ప్రయాణాలకు ముందు దేవుని నామస్మరణ చేసుకొని బయలుదేరండి. శుక్ర ప్రభావం వలన కొంతమందికి సౌకర్యవంతమైనటువంటి వాహనం పొందే అవకాశం ఉంటుంది. మరి డిసెంబర్ మాసంలో మకర రాశి వాళ్ళ పెట్టుబడుల విషయాల్ని గమనించినట్టయితే ఆర్థిక నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. తక్షణ లాభాల కంటే దీర్ఘకాల స్థిర లాభం మీద దృష్టి పెట్టండి. బ్యాంకు, భూమి, బంగారం, ప్రభుత్వ పథకాలు వంటి రంగాల్లో పెట్టుబడి చాలా సానుకూలంగా ఉంటుంది. రహస్యంగా చేసినటువంటి పెట్టుబడులు భవిష్యత్తులో చాలా బలంగా నిలుస్తాయి. అలాగే సహచరుల సలహా వినండి, కానీ తుది నిర్ణయం మీ ఆత్మ విశ్లేషణతో తీసుకోండి. అలాగే డిసెంబర్ మాసంలో మకర రాశి వాళ్ళ వ్యక్తిగత విషయాల్ని గమనించినట్టయితే చాలా గంభీరంగా ఉంటారని చెప్పొచ్చు. మీరు ఆలోచించేది భవిష్యత్తు పైన, శ్రమ పైన, స్థిరత పైన ఆధారపడి ఉంటుంది. మిమ్మల్ని మీరు పునఃపరిశీలించుకునేటువంటి సమయం. శరీర ఆరోగ్యాన్ని పట్టించుకోవడం, నియమబద్ధ జీవన శైలి పాటించడం వల్ల మానసికంగా తేలిక పడతారు. పాత స్నేహితులు తిరిగి మిమ్మల్ని సంప్రదించవచ్చు, కానీ ఎవరిని జీవితంలో కొనసాగించాలో లేదో తెలివిగా మసులుకొని నిర్ణయం తీసుకోండి. మరి కుటుంబ వాతావరణం సీరియస్గా ఉన్నా కూడా అంతరంగంగా ప్రేమ పెరుగుతుంది. పెద్దవారి సలహా మీరు గౌరవిస్తారు. దంపతుల మధ్య పాత అపార్థాలు తొలగి ఒకరినొకరు అర్థమయ్యేటువంటి దశ మొదలవుతుంది. పిల్లల విద్య కానీ, ఉద్యోగం కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ చక్కటి సంతృప్తి కలుగుతుంది. అనవసరమైనటువంటి వాగ్విధాలు పెరుగుతాయి. ఆర్థిక పరంగా ఖర్చులు తగ్గించుకోవాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ అవసరం అవుతుంది. మరి మకర రాశి వారికి డిసెంబర్ నెలలో ఆధ్యాత్మికత గమనించినట్టయితే
ఆధ్యాత్మిక గుణము పెరుగుతుంది. దేవుని సాన్నిధ్యం కోరుకునేటువంటి ఆత్మశక్తి బలపడుతుంది. శని ప్రభావం వల్ల మీలో లోతైనటువంటి ఆత్మవిశ్లేషణ జరుగుతుంది. గతంలో చేసిన తప్పుని సరిదిద్దాలనేటువంటి సంకల్పం ఉద్భవిస్తుంది. గురు దృష్టి వలన మంత్రజపం, ఉపవాసం, ధ్యానం, సేవా కార్యక్రమాల మీద మనసు పడుతుంది. నవగ్రహాల పూజ, అలాగే శనేశ్వర ఆరాధన చాలా శ్రేయస్కరం. ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రం ప్రతిరోజు కూడా పఠించండి. మీ మానసిక బలము, ఆత్మశాంతి మీకు లభిస్తాయి. అలాగే రాజకీయ రంగాన్ని గమనించినట్టయితే మకర రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో రాజకీయ వ్యవస్థలో క్రమశిక్షణ, సహనం, వ్యూహాత్మక దృష్టి, అలాగే ప్రజల మనోభావాల్ని అంచనా వేసేటువంటి శక్తి, ఇవన్నీ కూడా మీలో ఎక్కువ అవుతాయి. ప్రతిబంధకాలు ఎదురవుతాయి, కానీ కాలానుగుణంగా స్థిర స్థానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. 2025 చివరి త్రైమాసికం నుండి మీకు పార్టీ మార్పులు కానీ, పదవి స్థిరపాటు కానీ, లేదా అధికార సంబంధిత అనుకూలమైనటువంటి మార్పులు కానీ సంభవించడానికి అవకాశం ఉంది. ఇతర నేతలతో గోప్యంగా జరిగేటువంటి ఒప్పందాలు లాభసాధనంగా మారవచ్చు. ప్రజాసేవలో నిజాయితీతో వ్యవహరిస్తే పెద్దవారి ఆదరణ లభిస్తుంది. కొత్త రాజకీయ మిత్రత్వాలు స్థిరపడతాయి. అధికార స్థానంలో ఉన్నవారు నిర్ణయాల్లో కఠినంగా వ్యవహరించవలసి ఉంటుంది. దూకుడిని, అసూయని తగ్గించుకోవాలి. అదుపులో ఉంచుకుంటే కనుక గెలుపు తప్పకుండా మీకు సొంతమవుతుంది. అలాగే శనివారం నాడు నల్ల నువ్వులు, అలాగే నల్లటి పదార్థాలని దానం చేయడం మంచిది. శనేశ్వర స్వామి అలాగే రుద్రాభిషేకం చేయించడం, శివుడికి తిలాభిషేకం చేయించడము చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. మరి మకర రాశి వాళ్ళకి వ్యాపార రంగాన్ని గమనించినట్టయితే డిసెంబర్ మాసంలో వీళ్ళకి వ్యాపార బుద్ధి సహజ సిద్ధంగా ఉంటుంది. శని, బుధ, కేతు సంయోగ ఫలితంగా లెక్కల్లో, ప్రణాళికల్లో, మౌలిక పెట్టుబడుల్లో నైపుణ్యం అనేది ఎక్కువ అవుతుంది. అలాగే 2025 నుంచి 2026 కాలంలో వాణిజ్య విస్తరణకు ఆర్థిక ఒత్తిడిని అనుభవిస్తారు. చిన్న లాభాల నుంచి పెద్ద స్థాయికి చేరుకునేటువంటి సమయం అని చెప్పొచ్చు. నూతన ఉత్పత్తులు, డిజిటల్ వ్యాపారం, భూ సంబంధమైనటువంటి యంత్రాల రంగాల్లో పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. కొత్త భాగస్వామ్యాలు చేసే ముందు న్యాయపరమైనటువంటి పత్రాలని చక్కగా మీరు గమనించి చూసుకోండి, తరచి చూసుకోండి. దొంగతనం కానీ, వ్యాపార చౌర్యం కానీ, గోప్యత ఉల్లంఘనలు కానీ ఇలాంటివి ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ధన ప్రవాహం స్థిరంగా ఉండడానికి దైవ స్మరణతో పాటు కొత్త వ్యాపారాన్ని కూడా మీరు ప్రారంభించాల్సి ఉంటుంది. ప్రతి బుధవారం గజమాలని, తులసి ఆకులతో చేసినటువంటి మాలని, శ్రీ గణపతిని పూజించడం, దీని ద్వారా మీకు చక్కటి లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మకర రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో విద్యారంగాన్ని గమనించినట్టయితే విద్యార్థులు క్రమశిక్షణ, నియమపాలన, అలాగే కఠోర శ్రమ వీటికి ప్రాతినిధ్యం ఇస్తారు. శనిగ్రహ ప్రభావం వలన విద్యార్జనలో నిదానమైనటువంటి, పటిష్టమైనటువంటి పురోగతి ఉంటుంది. పరీక్షల్లో శ్రమతో కూడినటువంటి విజయాలు సాధిస్తారు. ప్రత్యేకంగా వీళ్ళకి గణితం కానీ, వాస్తు కానీ, ఇంజనీరింగ్, భూభౌతిక శాస్త్రం, యాంత్రిక విద్య, పరిపాలన, న్యాయ విద్య వంటి రంగాల్లో చక్కటి ప్రతిభ సాధిస్తారు. 2025 నుంచి 2026లో విదేశీ విద్యా అవకాశాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. గురువు ఆశీర్వాదం పొందితే జ్ఞానోపాసన మరింత ఫలప్రదమవుతుంది. అయితే ప్రతి గురువారం కూడా పసుపు వస్త్ర ధారణ చేసి దత్తాత్రేయ స్వామిని ప్రార్థించడం వలన చక్కటి ఫలితాలు ఉంటాయి. మరి మకర రాశి వాళ్ళకి రాజకీయ, వ్యాపార, విద్య, ఇతర రంగాల్ని గమనించినట్టయితే రాజకీయంగా, వ్యాపారంలో, విద్యలో ఇవన్నీ కూడా అతి లోతుగా ఒకదానికొకటి ముడిపడి ఉంటాయని చెప్పొచ్చు. శనిగ్రహ ప్రభావం వీళ్ళకి క్రమ పద్ధతి, కాఠిన్యం, అలాగే నిశ్శబ్దంగా లక్ష్య సాధన అనేటువంటి స్వభావాన్ని ఇస్తుంది. వీరు ఏ రంగంలో ఉన్నా కూడా విద్యావంతమైనటువంటి వారుగా ఉంటారు. ఆలోచనల పరంగా వ్యాపారపరమైనటువంటి లెక్కలు చూస్తూ ఉంటారు. రాజకీయపరమైనటువంటి సహనం కూడా వీళ్ళకు ఉంటూ ఉంటుంది. మరి రాజకీయ పరంగా వీళ్ళ విద్యా సంబంధం ఎలా ఉంటుంది అని గమనించినట్టయితే మకర రాశి వాళ్ళు డిసెంబర్ మాసంలో విద్యను సాధనంగా భావిస్తారని చెప్పొచ్చు. అధికారాన్ని జ్ఞానంతో సమన్వయపరిచేటటువంటి తత్వం వీళ్ళకు ఉంటుంది. రాజకీయాల్లో ప్రజలు ప్రయోజనాన్ని ఉపయోగిస్తారు. మకర రాశి వ్యక్తి విద్యాకాలంలో సమాజం, పాలన, చరిత్ర వంటి అంశాలపైన ఆసక్తి చూపుతారు. తర్వాత అదే జ్ఞానం ప్రజలతో మాట్లాడేటప్పుడు, సభలో నిలబడ్డప్పుడు వాళ్ళ మాటల్లో కూడా ఇవే ఫలితాలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకు రోజువారీ జీవితంలో పాఠశాలలో క్లాస్ మానిటర్గా ఉన్నప్పుడు న్యాయబద్ధంగా వ్యవహరించినటువంటి స్వభావం, తర్వాత రాజకీయాల్లో కూడా నిష్పక్షపాత వ్యాపారానికి, నిర్ణయాలకు దారితీస్తుందని చెప్పచ్చు. మరి వ్యాపార, విద్యా సంబంధాలను గమనించినట్టయితే
మకర రాశి వారికి విద్య అంటే కేవలం పుస్తకాల జ్ఞానం కాదు, ప్రయోగాత్మకమైనటువంటి అవగాహన అని చెప్పొచ్చు. వీళ్ళు నేర్చుకున్నటువంటి విషయాలను శాస్త్రీయ పద్ధతిని వ్యాపారంలో కూడా అమలు చేస్తూ ఉంటారు. ఖర్చు, లాభం, అలాగే సమయం, పని విధానం అన్నీ కూడా ఆలోచనతోటి ముందుకెళ్తూ ఉంటారని చెప్పొచ్చు. ఉదాహరణకు ఒక విద్యార్థి కాలేజీలో ప్రాజెక్ట్ చేస్తూ చిన్న ఉత్పత్తిని సాధిస్తే ఆ ఉత్పత్తిని తర్వాత వ్యాపార రూపంలో విస్తరిస్తారు. అంటే విద్య ద్వారా పొందిన ఆలోచన వ్యాపార దారిని తెరిచేటువంటి తాళం అవుతుందని చెప్పొచ్చు. మరి మకర రాశి వ్యక్తులకు వ్యాపార దృష్టి రాజకీయ నిర్ణయాల్లో కూడా సహకరిస్తుందని చెప్పొచ్చు. లాభ నష్టాల లెక్కతో ప్రజా వ్యయాలను నియంత్రించగలుగుతారు. ఆర్థిక క్రమశిక్షణ వీరి రాజకీయ పరంగా చూస్తే బలపడుతుందని చెప్పొచ్చు. రోజువారీ జీవితంలో ఇలాంటి ధోరణి ఉంటుంది. ఉదయం నుండి కూడా సాయంత్రం వరకు తమ పనుల్ని సమయపాలనతో వ్యూహాత్మకంగా జరుపుకుంటారు. ఇంట్లో కూడా కుటుంబ వ్యయాలు, ఆదాయం, పొదుపు అన్నిటినీ ఒక పాలసీ లాగా చూస్తూ ఉంటారు. ఇదే మనోవైఖరి రాజకీయ పాలనలో కూడా వీటికి ప్రతిబింబిస్తూ ఉంటుంది. మరి రోజువారీ జీవితము వ్యక్తిగతంగా చూస్తే ఉదాహరణల్ని గమనించినట్టయితే మకర రాశి వ్యక్తి ఉదయాన్నే నిశ్శబ్దంగా లేచి తన పనులు తను చూసుకుంటూ ఉంటాడు. ఇతరులు దూకుడుతో వ్యవహరించినా కూడా వీళ్ళు సమయం తీసుకొని నిర్ణయం తీసుకుంటారు. ఇంట్లో చిన్న విషయాల్లో కూడా దీర్ఘపరమైనటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. బల్బు మార్చాల్సిన దాన్ని ఖర్చు, అవసరం, లాభం అన్నిటికి కూడా అంచనా వేస్తూ ఉంటారు. కార్యాలయంలో కొత్త ప్రాజెక్ట్ వస్తే ముందు దాని లాభ నష్టాలు పరిశీలించి తగిన డేటా సేకరించి నిర్ణయం తీసుకుంటారు. ఇది వారి శనిగ్రహ స్వభావం అని చెప్పచ్చు. ఆతృత ఎక్కువ, కానీ ఆలోచనాత్మకంగా నిర్ణయం ఉంటుంది వీళ్ళది. మకర రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో ఆర్థిక స్థితిని గమనించినట్టయితే శారీరకంగా బలంగా కనిపించిన లోపల నాడి సంబంధిత ఒత్తిడి, కీళ్ళ నొప్పులు ఉంటాయి. అలాగే నిద్రాహీనత, హార్మోన్ అసమతుల్యత వంటి సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మకర రాశి వాళ్ళకి ఆరోగ్య పరిస్థితిని గమనించినట్టయితే డిసెంబర్ మాసంలో శారీరకంగా బలంగా కనిపించిన లోపల నాడీ సంబంధిత ఒత్తిడి, కీళ్ళ నొప్పులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నిద్రాహీనత, హార్మోన్ అసమతుల్యత వంటి సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. క్రమ పద్ధతి లేకుండా పనిచేస్తే వీళ్ళ శారీరక శక్తి క్షీణించేటువంటి అవకాశం ఉంటుంది. సమయపాలన, నియంత్రణ, సాధన వీళ్ళకి ఆరోగ్య రహస్యం అని చెప్పచ్చు. సూర్య నమస్కారాలు చేయడం, అలాగే ప్రతిరోజు కూడా 20 నిమిషాల ధ్యానము, అలాగే నల్ల నువ్వుల వాడకాన్ని ఎక్కువగా చేయడము, ఇలాంటి వాటి వలన వీళ్ళకి శారీరకంగా, మానసికంగా సమతుల్యతను పొందుతారని చెప్పచ్చు. అలాగే కొంచెం మౌనంగా ఉండడం, శాంతిని పాటించడం చాలా మంచిది. నిద్రా సమయాన్ని స్థిరంగా ఉంచడం, ఎక్కువగా చల్లటి ఆహారం తగ్గించి శనివారాల్లో నువ్వుల నూనె పూసుకొని స్నానం చేయడం, ఇలాంటివి పాటించడం ద్వారా ఆరోగ్యం కుదుటపడుతుంది. అలాగే వీళ్ళు శనైశ్వర ఆరాధన, ఆవులకి గ్రాసం ఇవ్వడం, అలాగే గురువుల్ని సేవించడం, ఇలాంటి కార్యక్రమాల ద్వారా చక్కటి ఫలితాలు అందుకుంటారు. శుభం.